everybody. I'm Srinivas, by profession doctor. I'm sponsored and mentored by Vinay. Today, my topic is on prediabetes and nutrition advice. ప్రీడయాబెటీస్ గురించి మాట్లాడే ముందర డయాబెటీస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు నేను. డయాబెటీస్ కన్నా ముందర ఇంకో స్టేజ్కి వెళ్ళాలి మనం. అసలు ఫుడ్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది లోపల కొంచెము అనేసి. మనం ఆహారం తీసుకున్న తర్వాత ఆహారము అన్ని భాగాలు, ప్రోటీన్ అయితే అమైనో యాసిడ్స్గా, ఫ్యాట్ అయితే ఫ్యాటీ యాసిడ్స్గా, అట్లానే కార్బోహైడ్రేట్ సింపుల్ షుగర్స్గా బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత రక్తంలో కలిసి డిఫరెంట్ టిష్యూస్కి వెళ్ళిపోయి అంత వాటి పని వాటి చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కార్బోహైడ్రేట్ సింపుల్ షుగర్గా బ్రేక్ డౌన్ అయ్యేదానికి అయిపోయి రక్తంలో కలవాలి. రక్తంలో కలిసినప్పుడు మామూలుగా ఆరోగ్యకరమైన వ్యక్తిలో ఏం జరుగుతుంది అంటే షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ షుగర్ లెవెల్స్ సరిగా మెయింటైన్ కావో అప్పుడు ఆ వ్యక్తికి డయాబెటీస్ ఉన్నట్లుగా అన్నమాట. మామూలుగా అయితే డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి అంటే మోర్ దాన్ 126 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అయితే, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అయితే మోర్ దాన్ 200 మిలీగ్రామ్స్ ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 మిలీగ్రాముల కన్నా ఎక్కువ ఉంది. అట్లానే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటే తిన్న తర్వాత ఒక గంటన్నర తర్వాత బ్లడ్ షుగర్ 200 మిలీగ్రామ్స్ కన్నా ఎక్కువగా ఉంది అంటే దాన్ని డయాబెటీస్ అంటారనమాట. ఇప్పుడు ఆహారం తీసుకున్న తర్వాత వెంటనే ఇన్సులిన్ పనిచేయడం మొదలవుతుందా, లేదా ఆహారం తీసుకోక ముందరనే ఇన్సులిన్ పనిచేస్తుందా అంటే, ఇన్సులిన్ అనేది ఏంటి అని ముందు అర్థం చేసుకుందాం. ఇన్సులిన్ ఏంటి అంటే ఒక హార్మోన్. అది ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ నుంచి తయారవుతుంది అనమాట. ప్యాంక్రియాస్ అంటే ఏంటి? అదొక గ్లాండ్, ఎండోక్రైన్ గ్లాండ్. దాంట్లో రకరకాల పదార్థాలు తయారవుతాయి. వాటిలో ముఖ్యమైనది ఇన్సులిన్ అనమాట. ఇన్సులిన్ అనేది బీటా సెల్స్ లో తయారయ్యి రక్తంలో కలిసి షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తూ వస్తుంది అనమాట. ఈ ఇన్సులిన్ అనేది మనం ఆహారం తీసుకున్న తర్వాత తయారవుతుందా, ముందరనే తయారై ఉంటుందా? ఈ ఇన్సులిన్ కొద్దిపాటి ఇన్సులిన్ రెడీగా ఉండి ఉంటుంది ప్యాంక్రియాస్లో ఎప్పుడైనా సరే. ప్యాంక్రియాస్ని తెలుగులో క్లోమము అంటారు. ఎప్పుడైనా తయారైపోయి ఉంటుంది అది కొంచెం. మనం ఆహారం తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత వెంటనే ముందుగా తయారై ఉన్న ఇన్సులిన్ ఈ ఆహారం మీద యాక్ట్ చేసేసేసి షుగర్ లెవెల్ని కంట్రోల్డ్గా పెడుతూ వస్తుంది. ఈ లోపల ఇంకొంచెం ఇన్సులిన్ తయారైపోయి తర్వాత విపరీతంగా పెరిగిపోయే గ్లూకోజ్ లెవెల్ని తగ్గిస్తూ కంట్రోల్లో పెడుతూ ఉంటుంది అనమాట. సో గ్లూకోజ్ లెవెల్ని టాలరేట్ చేయగలిగినంతగా పెట్టేదాన్ని ఇన్సులిన్ అనమాట. అది ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ టాలరెన్స్ అనేది పాడైపోతుందో, అంటే గ్లూకోజ్ లెవెల్ ఇన్సులిన్ పనిచేస్తున్నా కూడా పెరిగి ఉండడాన్ని ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటారనమాట. ఈ ప్రీడయాబెటీస్లో ఉండే ముఖ్య లక్షణం ఏంటి అంటే ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటారనమాట దాన్ని. ఎప్పుడైతే ఆహారము తీసుకున్న తర్వాత షుగర్ లెవెల్ బాగా పెరిగిపోతుంది రక్తంలో, మొదటి గంటలో బాగా పెరిగిపోతుంది, రెండవ గంటలో కొంచెం తగ్గుతుంది, తర్వాత నార్మల్గా అయిపోతుంది అనమాట. ఈ మొదటి గంటలో 125 మిలీగ్రాముల వరకు, అంటే 100 నుంచి 125 మిలీగ్రాముల వరకు ఉంటే దాన్ని ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటారనమాట. దాన్ని ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటారు. అది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనమాట. అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎప్పుడు టెస్ట్ చేసినా సరే 100 నుంచి 125 మిలీగ్రాములు ఉంది అంటే ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటారనమాట. అది ఈ ప్రీడయాబెటీస్ స్టేజ్లో ఈ ఇంపేర్డ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ గ్లూకోజ్ అబ్నార్మల్గా ఉంది కాబట్టి ఎప్పుడైనా డయాబెటీస్లోకి వెళ్ళిపోవచ్చు. అట్లానే ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కాకుండా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఇంకోటి చేస్తామన్నమాట. మామూలుగా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే ఏంటి అంటే, పేషెంట్ రాగానే ప్రొద్దున్నే బరువు చూసేసి బరువునకు తగినంతగా గ్లూకోజ్ని కొలిచి పక్కన పెట్టుకుంటాము. ఫాస్టింగ్లో ఒక బ్లడ్ శాంపుల్ తీసుకుంటాము, గ్లూకోజ్ ఇచ్చేసేసి నీళ్ళలో కలిపేసి ఒక గంట తర్వాత మళ్ళీ ఇంకోసారి గ్లూకోజ్ టెస్ట్ శాంపుల్ తీసుకుంటాము. ఆ తర్వాత 2వ గంటకి ఇంకో బ్లడ్ శాంపుల్ తీసుకొని గ్లూకోజ్ టెస్ట్ చేస్తామన్నమాట. ఈ
గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ సెకండ్ అవర్లో 140 నుంచి 199 మిల్లీగ్రాముల వరకు ఉందంటే కూడా అది ప్రీ డయాబెటీస్ స్టేజ్ అనే చెప్తాము. సో ఇప్పుడు ప్రీ డయాబెటీస్ అని చెప్పేదానికి 2 లాబొరేటరీ పారామీటర్స్ కావాలి మనకి. ఏది అంటే, ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ 100 నుంచి 125 మిల్లీగ్రాముల వరకు ఉండడము, లేదా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసినప్పుడు 2వ గంట శాంపుల్లో 140 నుంచి 199 వరకు ఉండడం అన్నమాట. చాలా మంది తప్పుగా అర్థం చేసుకోవడం ఏంటంటే, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నార్మల్ గా ఉంది కదా, ఇంకా సెకండ్ అవర్ లో కూడా నార్మల్ గా ఉంటుంది అని తర్వాత టెస్ట్ చేయించుకోరనమాట. కాకపోతే వాళ్ళు ప్రీ డయాబెటిక్ లో ఉన్నప్పుడు అది 140, 199 దాని రెండింటి మధ్యలో ఉంటే అది ప్రీ డయాబెటీస్ అయిపోతుంది అది. సో ఇది అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. 2 లాబొరేటరీ టెస్ట్లు ఉంటాయి ప్రీ డయాబెటీస్ ని కనుక్కునేదానికి. మొదటిది గ్లూకోజ్, ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్ 100 నుంచి 125 మిల్లీగ్రాముల వరకు ఉండడము. అట్లనే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కూడా చేయించి దాంట్లో సెకండ్ అవర్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ 140 నుంచి 199 వరకు ఉండడం అనమాట. ఇప్పుడు ఈ ఇన్సులిన్ అనేది ఏంటి? ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఆ హార్మోన్ అంటే దాని కెమిస్ట్రీ ఏంటి, దాని కెమికల్ నేచర్ ఏంటి అంటే స్వచ్ఛమైన ప్రోటీన్ అది. ఇది ఎక్కడి నుంచి తయారవుతుంది? ప్యాన్క్రియాస్ లోనే తయారవుతుంది. దీనికి సిగ్నల్స్ ఏంటి? అది రిలీజ్ అయ్యేదానికి సిగ్నల్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఆహారం గురించిన ఆలోచన, ఆహారం గురించిన రుచి బాగా ఉంది అనే చిన్నపాటి ఆలోచన, ఆహారాన్ని చూడడము, ఆహారం గురించి మాట్లాడుకోవడము, ఆహారం గురించి వాసనలు పీల్చుకోవడము, ఏది చేసినా కూడా ప్యాన్క్రియాస్ లో ఇన్సులిన్ సెక్రీషన్ అనేది మొదలైపోతుంది అనమాట. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అట్లనే ముందుగానే చెప్పినట్టుగా ఆల్రెడీ కొంచెం తయారైపోయి ఉంటుంది ఇన్సులిన్ ప్యాన్క్రియాస్ లో. సో ఇన్సులిన్ యాక్షన్ 2 ఫేజెస్ లో జరుగుతుంది. ఇమ్మీడియట్ గా జరిగేది అంటే ఆహారం తీసుకున్న వెంటనే బ్లడ్ గ్లూకోజ్ పెరగకుండా ఉండేదానికి ఫస్ట్ ఫేజ్ అన్నమాట. అంటే అది ఆల్రెడీ తయారైపోయిన ఇన్సులిన్ గ్లూకోజ్ లెవెల్ పెరగకుండా చేస్తుంది. అట్లనే తర్వాత తయారయ్యే ఇన్సులిన్ మొదటి గంటకి, 2వ గంటకి, 3వ గంటకి కూడా పెరగకుండా నార్మల్ గా పెడుతూ ఉంటుంది అనమాట అది. సో ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి అంటే ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అని అనమాట అర్థం. ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటే మనం ఆహారం తీసుకోక ముందరనే ఫాస్టింగ్ లో చేపించినప్పుడు షుగర్ లెవెల్ పెరిగి ఉండడము అనేది అనమాట అది. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ ప్రీ డయాబెటీస్ లో జబ్బు లక్షణాలు ఏమైనా కనపడతాయా? 94% ఇండివిజువల్స్ లో, ప్రీ డయాబెటీస్ ఇండివిజువల్స్ లో ఏమి జబ్బు లక్షణాలు ఉండవు అనమాట. అవి అంటే ఏసిమ్టమాటిక్ అంటాం అనమాట. మరి ఎట్లా కనుక్కోవాలి దీన్ని అంటే, నంబర్ 1 ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అంటే, మన ఫ్యామిలీలో మన పిల్లలకు ఉండడం కాదు, నా ఫ్యామిలీ కాదు, నా తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఉందా, నా మేనమామలకు ఎవరికైనా ఉందా, నా మేనత్తకు ఎవరికైనా ఉందా, మా తాత వాళ్ళకి ఎవరికైనా ఉందా, అది ఫ్యామిలీ హిస్టరీ అంటే. అట్లాంటిది ఏమైనా ఉందా అనేది నంబర్ 1. నంబర్ 2 ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా నాలో అనేది ఒకటి. నంబర్ 3 ఒబేసిటీ, లావుగా ఉన్నానా, నేను మామూలు వెయిట్ గాలే ఉన్నానా అనేది అనమాట. ఆ తర్వాత ముఖ్యమైనది ఏంటంటే స్ట్రెస్ అన్నమాట. ఈ 4 చెప్పిన పాయింట్స్ లో ఏదైనా ఒకటి ఉంటే ఈ ప్రీ డయాబెటీస్ అనే దానికోసము ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించుకున్నప్పుడు 100 నుంచి 125 మిల్లీగ్రాముల లోపల ఉంటే ఖచ్చితంగా అది ప్రీ డయాబెటీస్ స్టేజ్ అంటాం అనమాట దాన్ని. ఈ ప్రీ డయాబెటీస్ స్టేజ్ డయాబెటీస్ గా మారేదానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది డయాబెటీస్ మారేదానికి. కొంతమందిలో డెఫినెట్ గా వచ్చేది, ష్యూర్ గా వచ్చేది అవకాశం అయితే ఉందన్నమాట. ఆ కొద్ది మంది ఎవరు అంటే లివర్ ఫంక్షన్ సరిగ్గా లేని వాళ్ళు అనమాట. లివర్ ఫంక్షన్ సరిగ్గా లేని వాళ్ళు ఎవరు అంటే, అప్పుడప్పుడు స్కానింగ్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ అని కనబడుతూ ఉంటుంది అనమాట ఫైండింగ్ ఒకటి. అంటే లివర్ లో ఉండాల్సిన దానికన్నా ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అయిపోతుంది. వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఉండి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 నుంచి 125 మిల్లీగ్రాములు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో డయాబెటీస్ లోకి పోతారనేది గ్యారంటీ అనమాట. అట్లనే ట్రైగ్లిజరైడ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అనుకుందాము. ట్రైగ్లిజరైడ్స్ బాగా ఎక్కువగా ఉండి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ 100 నుంచి 125 మిల్లీగ్రాములు ఉంది అంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా డయాబెటీస్ లోకి వెళ్ళిపోతారు. అది ఇట్లా వెళ్ళిపోకుండా ఉండేదానికి అంటే ప్రీ డయాబెటీస్ లోనే ఉండి ప్రీ డయాబెటీస్ నుంచి
నార్మల్గా అయిపోయేదానికి ఏమైనా మార్గం ఉందా? డెఫినెట్గా 100% గన్ షాట్ బుల్స్ ఐ అనే ఒక మార్గం అయితే ఒకటి ఉందన్నమాట. ఆ మార్గం ఏంటి అంటే ఇంత ముందే చెప్పుకున్నట్లుగా ఒబేసిటీ, ఎక్సర్సైజ్ లేకపోవడము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండడము, అట్లానే ఫ్యాటీ లివర్ ఇవన్నీ కూడా ఉండడం, ఈ లక్షణాలన్నిటిని దూరం చేయాలి. అట్లనే ఇంతకుముందు కొన్ని ఫ్యామిలీ హిస్టరీ ఒకటి చెప్పాను, ఒబేసిటీ ఒకటి చెప్పాను, తర్వాత స్ట్రెస్ ఒకటి చెప్పాను, ఫిజికల్ యాక్టివిటీ ఒకటి చెప్పాను. ఈ లక్షణాలన్నిటిని కూడా కొంచెం దూరం చేసేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ గురించి ఒక్క నిమిషం చెప్తాను నేను. ఫిజికల్ యాక్టివిటీ అంటే మినిమం యాక్టివిటీ ఎంత ఉండాలి అంటే 25 మినిట్స్ పర్ డే. అంటే ఒక ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ గురించి కొంచెం ఎక్స్ట్రాగా చెప్పాలి నేను అందరికీ. ఎక్సర్సైజ్ అంటే కేవలం వాకింగ్ చేయడం ఒక ఎక్సర్సైజ్ కానే కాదు. రన్నింగ్ చేయడం ఎక్సర్సైజ్ చేయడం కానే కాదు. జిమ్‌కి పోవడం ఎక్సర్సైజ్ చేయడం కానే కాదు. ఎక్సర్సైజ్ అంటే 3 రకాలుగా ఉంటుంది. 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్, రెండవది ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్, మూడవది స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజ్ అనేది. ఈ 3 కలిపి చేస్తేనే దాన్ని ఎక్సర్సైజ్ అంటారు. నేను వాకింగ్ చేస్తున్నాను, మీరు 20 నిమిషాలే చెప్పారు, నేను గంట సేపు నడుస్తున్నా, కానీ నా షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావట్లేదు అంటే మీరు ఎక్సర్సైజ్‌లో ఒక భాగం మాత్రమే చేస్తున్నారు. 2 భాగాలు వదిలేస్తున్నారు. సో, ఎక్సర్సైజ్ గురించి చాలా ఫోకస్ పెట్టాలన్నమాట. ఎక్సర్సైజ్ మినిమమ్ 25 మినిట్స్. అంతకన్నా ఎక్కువ చేస్తే మరీ మంచిదన్నమాట. ఆ తర్వాత ఒబేసిటీ గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఒబేసిటీ గురించి ఏం జాగ్రత్త తీసుకోవాలి అంటే ఉన్న వెయిట్‌లోకి మినిమమ్ 5% వెయిట్ తగ్గగలిగితే ఈ ప్రీ డయాబెటిస్ స్టేజ్ నుంచి నార్మల్‌కొచ్చేస్తారన్నమాట. అంటే ప్రీ డయాబెటిస్‌లో ఉండి ఒబేసిటీ ఉన్నవాళ్ళు 5% వెయిట్ తగ్గగలిగితే చాలు. అంటే ఇప్పుడు 100 కేజీలు ఉన్నారనుకుందాము. ప్రీ డయాబెటిస్‌లో ఉన్నారనుకుందాము. ఆయన ఎంత వెయిట్ తగ్గాలి? 5%. అంటే మినిమమ్ 5 కేజీస్ తగ్గగలిగితే ప్రీ డయాబెటిస్ నుంచి నార్మల్‌కొస్తారు. మళ్ళీ 95 కేజీస్ నుంచి మళ్ళీ ఒక 5% అలా మెల్లగా వెయిట్ తగ్గుతూ వస్తూ ఉంటే ప్రీ డయాబెటిస్ నుంచి నార్మల్‌గా అయిపోతారు. అట్లనే స్ట్రెస్ లెవెల్స్‌కి మంచి మార్గం ఏంటంటే ఇందాక చెప్పాను. ఎక్సర్సైజ్ కన్నా మించిన ఇంకోటైతే లేనే లేదనమాట. ఈ ఫిజికల్ యాక్టివిటీ కాకుండా ఇంకోటి ఏమైనా ఉందా? ఇన్సులిన్ బాగా పనిచేయాలి అంటే, ఇన్సులిన్ బాగా పనిచేయాలంటే సరి అయిన నిద్ర కూడా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ, సరి అయిన నిద్ర, ఎక్సర్సైజ్, సరి అయిన నిద్ర 2 ఉన్నాయి అంటే ఇన్సులిన్ బాగా పనిచేయడం మొదలుపెడుతుంది. కొంతమందిలో ఇన్సులిన్ లెవెల్స్ అయితే బాగా ఉంటాయి కానీ ఇన్సులిన్ పనిచేసే సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని ఇన్సులిన్ టాలరెన్స్ అంటారనమాట. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇన్సులిన్ టాలరెన్స్ పోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. ఇంత ముందే చెప్పాను. ఇన్సులిన్ అనేది ఒక ప్రోటీన్ హార్మోన్. మన ఆహారంలో సరి అయిన ప్రోటీన్ ఉందా లేదా అని గమనించుకోవాలి. ఎప్పుడైతే ప్రీ డయాబెటిస్ స్టేజ్ వచ్చిందో అప్పుడే మనకు అర్థమైపోవాలి మన శరీరంలో ప్రోటీన్ సరిగ్గా తీసుకోవట్లేదు అని. మనం యావరేజ్‌గా ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అంటే మన బరువుకి తగినన్ని గ్రాములు. మనం 60 కేజీలు ఉన్నామంటే 60 గ్రాములు, 70 కేజీలు ఉన్నామంటే 70 గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి. దురదృష్టం కొద్దీ మన సమాజంలో ప్రస్తుతం ఉన్న సాధారణంగా తీసుకునే ఆహారంలో 15-20 గ్రాములు ప్రోటీన్ మాత్రమే వెళ్తుంది ప్రతి ఒక్క వ్యక్తికి. అట్లనే బాడీలో రీసైకిల్ అయ్యే ప్రోటీన్ ఒక 10 గ్రామ్స్ ఉంటుంది. అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక 70 కేజీల మనిషికి 25 గ్రాముల ప్రోటీన్ మాత్రమే శరీరంలోకి వెళ్తా ఉంది. ఇంకా ఎంత రావాలి? 45 గ్రాముల ప్రోటీన్. ఈ 45 గ్రాముల ప్రోటీన్ ఒక 20 సంవత్సరాల పాటు రోజు తగ్గిపోయి రావడం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అంటే ఇన్సులిన్ తయారవుతుంది. కానీ గుడ్ క్వాలిటీ ఇన్సులిన్ తయారు కాదు. ఎందుకంటే క్వాలిటీ ప్రోటీన్ శరీరంలో పోవట్లేదు. అసలు ప్రోటీనే సరిగ్గా పోవట్లేదు. కానీ ఇన్సులిన్ ఏమో ప్రోటీన్‌తో తయారైంది. మళ్ళీ ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోతే ఇన్సులిన్ ప్రోటీన్ కాబట్టి అది ఎట్లా తయారవుతుందంటే శరీరంలో మిగిలి ఉన్న ప్రోటీన్‌తో ఆ ఇన్సులిన్ తయారైపోతుంది. మిగిలిన ప్రోటీన్ ఏంటది? అది మంచి ప్రోటీన్ కాదు. ఎందుకంటే మనం ముందు నుంచి ప్రోటీన్ సరిగ్గా తీసుకోవట్లా. సో ఈ కాంపెన్సేటరీ మెకానిజమ్స్ అంటారనమాట. అంటే బైపాస్ మెథడ్స్ అని ఉంటాయి శరీరంలో. ఆ బైపాస్ మెథడ్స్ కూడా ఫెయిల్ అయిపోయినప్పుడు ప్రీ డయాబెటిస్ నుంచి డయాబెటిస్‌కి ఇమ్మీడియేట్‌గా జంప్ అయిపోతారనమాట అది. సో మనం చేయవలసింది ఏంటి? న్యూట్రిషన్ పరంగా మనం ఏం చేసుకోవాలి? ఆహారంలో సహజమైన ప్రోటీన్,
బాగా ఎక్కువగా ఉండేట్టుగా తీసుకోవాలన్నమాట. మన బరువుకు తగినట్లుగా. ఎక్కువ అని చెప్పేసి రోజుకు ఒక 200 గ్రాములు, 300 గ్రాములు కాదు. సరియైన మోతాదులో తీసుకోవాలి. ఇంకేమైనా తీసుకోవాలా? ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటామన్నమాట. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అట్లానే ఇంకేమైనా తీసుకోవాలా అంటే ఇన్సులిన్ శరీరంలో ఆహారం నుంచి శక్తి రిలీజ్ అయ్యేదానికి బి కాంప్లెక్స్ విటమిన్స్ బాగా అవసరము. మల్టీ వైటమిన్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉండాలి. సో ఇన్సులిన్ ఒకటే సరిగ్గా ఉంటే పని చేయదు. ప్రోటీన్ బాగా తీసుకోవాలి, ఫ్యాటీ యాసిడ్స్ బాగా తీసుకోవాలి, విటమిన్స్ బాగా తీసుకోవాలి. ఆఫ్ లేట్ అంటే రీసెంట్‌గా మన న్యూట్రలైట్ బ్రాండ్‌లో మధునాషిని, ట్వాక్, షొంఠి అని 3 కలిపిన ఒకటి న్యూట్రలైట్ హెర్బల్‌లో ఒకటి లాంచ్ అయింది. ఇది ప్రీ డయాబెటిక్స్‌లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఔషధం. సినిమా డైలాగ్ చెప్పాలంటే దివ్యౌషధం అన్నమాట అది. ఎందుకంత దివ్యౌషధము అంటే ఇన్సులిన్ కొద్దిపాటి లెవెల్‌లో ఉన్నా కూడా దాని పని సామర్థ్యాన్ని ఈ మధునాషిని, ట్వాక్, శుంఠి అనేది బాగా పని చేపిస్తుందన్నమాట అది. అందుకనేసేసి అదొక్కటి తీసుకుంటే సరిపోతుందా అంటే లాభం లేదు. ఇన్సులిన్ బాగా పని చేయాలి అంటే ప్రోటీన్ కావాలి ఆహారంలో, ఫ్యాటీ యాసిడ్స్ మంచి ఫ్యాటీ యాసిడ్స్ కావాలి. అట్లనే వైటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కలిపి ఉన్నది ఒకటి కావాలి. ఆ తర్వాత మధునాషిని ఒకటి కావాలి. ఇవి ఉంటే చాలా ఇంకేమైనా చెయ్యాలా? నేను సప్లిమెంట్స్ తీసుకుంటే చాలా ఇంకేమైనా కావాలా అంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అనేది 3 ఏరియాస్‌లో ఉంటుందని ఇందాకనే చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తాను ముగించే ముందర. 3 ఏరియాస్‌లో ఉండే ఎక్సర్సైజెస్ ఏంటి అంటే నంబర్ 1 స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, నంబర్ 2 ఎండ్యూరెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్, నంబర్ 3 ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్. దీనికి తోడుగా సరియైన నిద్ర ఉండాలి. సరియైన నిద్ర ఉండాలి అంటే ఆ నిద్ర గురించి మళ్ళీ ఇంకోసారి ఏదైనా ప్రోగ్రామ్‌లో మాట్లాడుకుందాం. ఇప్పుడు అర్థమైందనుకుంటాను. ప్రీ డయాబిటీస్ అంటే డయాబెటిస్‌కి ముందు స్టేజి. ఈ ప్రీ డయాబెటిస్‌లో 100 నుంచి 125 మిల్లీగ్రాములు బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటే దాన్ని ప్రీ డయాబెటిస్ అంటారు. అట్లా కాకుండా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కూడా చేసుకొని దాంట్లో సెకండ్ అవర్ బ్లడ్ శాంపుల్ 140 నుంచి 199 ఉంటే ప్రీ డయాబెటిస్ అంటారనమాట. ఈ ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఉన్న మనిషి లావుగా ఉండడం కానీ, నిద్ర సరిగ్గా లేకపోవడం కానీ, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం కానీ, స్ట్రెస్ బాగా హై లెవెల్స్‌లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు డయాబెటిస్‌లోకి వెళ్ళిపోతారు. డయాబెటిస్ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్. ఈ మెటబాలిక్ డిజార్డర్‌ని కరెక్ట్ చేయాలి అంటే మెటబాలిజంని కరెక్ట్ చేస్తే చాలు. మెటబాలిజం కరెక్ట్ అవ్వాలి అంటే మనము ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్స్, ఆ తర్వాత మధునాషిని, ట్వాక్, శుంఠి అనేది తీసేసుకుంటే ఈ మెటబాలిక్ డిజార్డర్‌ని కంప్లీట్‌గా కంట్రోల్ చేసుకోవచ్చు. బ్యాక్ టు రమేష్.